వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. ఈరోజు మేము ముందుకి 5 స్టార్ రేటింగ్ వెహికల్ తీసుకొచ్చానండి. చూసుకోవచ్చు, ఈ వెహికల్ వచ్చేసి టాటా పంచ్ 1.2P ADV 2023 మోడల్ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. చూసుకోవచ్చు, 36,000 కిలోమీటర్లు తిరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS కూడా ఉంటుంది ఈ వెహికల్కి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది. చూసుకోవచ్చండి, ఈ వెహికల్ ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కి దాకా ఎక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం చేంజ్ కాలేదండి. ఒరిజినల్ పెయింటింగ్ అట్లా ఉంది ఈ వెహికల్కి. మీకు ఈ వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను, ఒకసారి మీరు కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఈ వీడియోలో. ఫ్రంట్ హెడ్ లైట్స్ చూసుకోవచ్చండి. హెడ్ లైట్స్ DRL లైట్స్ చూసుకోవచ్చు, మంచి వర్కింగ్ కండిషన్ ఉన్నాయి లైట్స్ కూడా. ఇది 5 స్టార్ రేటింగ్ వెహికల్ అండి. వెహికల్ గురించి మీకు పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను, ఒకసారి క్లియర్గా మీరు కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. ఫెండర్ మీద కూడా ఎక్కడ స్క్రాచెస్ అయితే లేవండి వెహికల్కి. టైర్స్ కండిషన్ చూసుకోవచ్చు, 60-70% ఉందండి టైర్స్ కండిషన్ కూడా. సస్పెన్షన్ చూసుకోవచ్చండి, ఎటువంటి ఆయిల్ లీక్ అవ్వట్లేదు. సస్పెన్షన్ కూడా మంచి స్మూత్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తాను. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, మీకు క్లియర్గా పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తున్నాను వెహికల్కి. చూసుకోవచ్చండి, చిన్న స్క్రాచ్ అయితే ఉంది వెహికల్కి. ఇది అది రబ్బింగ్ కోటింగ్ చేసి సరిపోతుందండి. గ్లాస్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ చూసిన గ్లాస్ అట్లా ఉంది వెహికల్ది. ఇంటీరియర్ చూపిస్తాను. డోర్ క్వాలిటీ చూసుకోవచ్చు అండి, టాటా వాళ్ళది. ఎంత స్ట్రాంగ్ ఉందో డోర్ వేసి సౌండ్ కూడా వినొచ్చు మీరు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. అదర్ వెహికల్స్ మీద కంపేర్ చేస్తే టాటా అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది బండి ఇది. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డోర్ జాయింట్స్ కూడా ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. కంపెనీ చేసిన జాయింట్స్ అట్లా ఉన్నాయండి. డోర్ పంచింగ్ కూడా చూపిస్తున్నాను మీకు. చాలా స్ట్రాంగ్ ఉందండి. చూసుకోవచ్చు, డోర్ పంచింగ్ కూడా కంపెనీ వచ్చిన పంచింగే ఉందండి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే మీకు అక్కడే తెలిసిపోతుంది వెహికల్. డోర్ పేస్టింగ్ కూడా చూపిస్తున్నాను మీకు. చూసుకోవచ్చు, డోర్ పేస్టింగ్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ డోర్ అనేది ఎక్కడ చేంజ్ కాలేదండి. డోర్ కానీ డోర్ గ్లాస్ కానీ ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. చూసుకోవచ్చు, వెహికల్కి 4 పవర్ విండోస్ వస్తాయి. 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. 80-90% ఉందండి సీట్ కవర్స్. కంపెనీ వచ్చిన సీట్ కవర్స్ అట్లా ఉన్నాయి. సీట్ కవర్స్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయండి. కార్ కిలోమీటర్ చూపిస్తాను, చూసుకోవచ్చు. వెహికల్కి ఇలా ఉంటుంది. కిలోమీటర్ చూపిస్తాను, చూసుకోవచ్చండి. 36,882 కిలోమీటర్స్ అయితే తిరిగింది వెహికల్. ఒకసారి వెహికల్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది. చూసుకోవచ్చు, క్లచ్ అయితే ఉండదు వెహికల్కి. నేను బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి, వెహికల్ సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అయింది. కంపెనీ టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి వెహికల్కి. చూసుకోవచ్చు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది. ఏసీ కూడా మంచి కూలింగ్ కండిషన్ ఉందండి వెహికల్. క్యాబిన్ కూడా చాలా ఫాస్ట్గా కూల్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది వెహికల్ ఇది. మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను వెహికల్ గురించి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎవడైతే జరుగుతుంది వెహికల్కి. చూసుకోవచ్చు, స్టీరింగ్ లోటి డాష్ బోర్డ్ లోటి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఎవడైతే జరుగుతుంది. ఆఫ్ చేసేద్దాం వేసి, కూలింగ్ బాగా ఎక్కువ వస్తుందండి వెహికల్ ఇది. ఇంజిన్ కూడా ఆఫ్ చేసేద్దాము. 5 స్టార్ రేటింగ్ వెహికల్ అండి ఇది. మీకు క్లియర్గా ఈ బండి గురించి మొత్తం క్లియర్గా చూపిస్తాను. డోర్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి వెహికల్. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. ఈ డోర్ మీద స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ అయితే ఏమి లేవు. గ్లాస్ కూడా చూసుకోవచ్చు అండి, టాటా కంపెనీ గ్లాస్, కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. డోర్ పంచింగ్ చూసుకోవచ్చండి. డోర్ పంచింగ్ కూడా రావట్లేదు, అంటే చాలా స్ట్రాంగ్ ఉందండి వెహికల్కి ఇది. ఇన్నడకి నేను చూశానండి, డోర్ పంచింగ్ చూశాను. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లా ఉంది వెహికల్కి, చాలా స్ట్రాంగ్ ఉంది, అది రావట్లేదు. 5 స్టార్ రేటింగ్ వెహికల్ ఇది. 36,000 కిలోమీటర్లు తిరిగిందండి జస్ట్ ఇది. మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డోర్ పేస్టింగ్ చూపించాను, డోర్ పంచింగ్ అనేది ఇక్కడ రావట్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది ఇది వెహికల్. బ్యాక్ సీట్స్ చూసుకోవచ్చు, 80-90% ఉందండి సీట్ కవర్స్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ వెహికల్ అండి. అదర్ వెహికల్స్ మీద కంపేర్ చేస్తే టాటా పంచ్ అనేది చాలా స్ట్రాంగ్ వెహికల్ అండి ఇది. అసలు చూసుకోవచ్చు, డోర్ యాస్ అంటేనే అర్థమైపోతుంది ఎంత స్ట్రాంగ్ అనేది వెహికల్. టైర్ చూసుకోవచ్చు, బ్యాక్ టైర్ 80-90% ఉంది టైర్. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అయితే అవ్వట్లేదండి. సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది. బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు. డిక్కీ గ్లాస్ ఎక్కడ ఏం చేంజ్ కాలేదండి. కంపెనీ చేసిన డోరు, కంపెనీ చేసిన గ్లాస్ అట్లా ఉంది. చూసుకోవచ్చు, మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను క్లియర్గా. డిక్కీ కూడా లేట్ చూపిస్తున్నాను, చూసుకోవచ్చు అండి. డిక్కీ స్పేస్ చూసుకోవచ్చు, స్పేస్ అనేది చాలా ఎక్కువే ఉందండి ఇది. చూసుకోవచ్చు, టాటా పంచ్ లోగో. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు, లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు.
డోర్ జాయింట్స్ చూసుకోవచ్చండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. క్లియర్. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. మీకు వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తాను. వెహికల్ గురించి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చండి. వెహికల్ ఇది టైర్స్ కండిషన్ చూసుకోవచ్చు. 80-90% ఉంది టైర్ కండిషన్ కూడా. బటన్ ఎక్కువ ఉందండి వెహికల్కి ఇది వెనకాల. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అయితే అవ్వట్లేదు. సస్పెన్షన్ కూడా 4 సస్పెన్షన్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది. బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్ కానీ గ్లాస్ కానీ ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చింది అట్లా ఉంది వెహికల్కి ఇది. చాలా స్ట్రాంగ్ ఉందండి వెహికల్ ఇది. డోర్ ఇది డోర్ కూడా చూసుకోవచ్చు. కొంచెం ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అంతగా మీకు క్లారిటీ కనబడకపోవచ్చు, కానీ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది వెహికల్ ఇది. బ్యాక్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్ కానీ గ్లాస్ కానీ ఏం చేంజ్ కాలేదు. కంపెనీ చేసిన పెయింటింగ్ అలానే ఉందండి. డోర్ కానీ డోర్ గ్లాస్ కానీ ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. మీరు ఎక్కడో చాలా దూరం నుంచి వస్తారండి. మీరు ఇక్కడికి వచ్చాక వెహికల్ బాగోపోతే మీరు చాలా బాధపడతారు. అలా కాకుండా నేను వీడియోలోనే వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తున్నాను. సో క్లియర్గా చూసుకోవచ్చు అండి. స్టీరింగ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అవుట్ రావట్లేదని చాలా స్మూత్గా ఉంది. కంప్లీట్ టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి. చూసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. ఆటో గేర్స్ అయితే వస్తాయి. గేర్ బాక్స్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. సస్పెన్షన్ కూడా మంచి స్మూత్ కండిషన్లో ఉంది. చూసుకోవచ్చండి. టాటా పంచ్ ఇది 2023 36,000 మాత్రమే తిరిగిందండి. బండి అయితే 5 స్టార్ రేటింగ్ వెహికల్ ఇది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్ దాకా ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ కాలేదు వెహికల్కి ఇది. వచ్చేసి 7,80,000 చెప్తున్నానండి. ఫిక్స్డ్ బడ్జెట్ అయితే కాదు, కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. కార్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి. నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.